ప్రభునందు ప్రియమైన టీవీ ప్రేక్షకులకు, క్రైస్తవులకు, స్నేహితులకు, కొవ్వూరులో ఉన్నటువంటి క్రీస్తు సంఘం ద్వారా ప్రసారం అవుతున్న సత్య అన్వేషణ అనే కార్యక్రమం ద్వారా మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి ఆదరణతో ముందుకు నడిపిస్తున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క సమయంలో మన సహోదరులు దైవ సేవకులైన ఏ విశ్వేశ్వరరావు గారు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులకు సత్య అన్వేషణ అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనములు తెలియచేయుచున్నాం. ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకుని రావడానికి స్థానిక సంఘములు, ఆరికరేవల మరియు కొవ్వూరులో ఉన్నటువంటి క్రీస్తు సంఘములను బట్టి సంతోషిస్తూ వారిని అభినందిస్తూ వారి పక్షంగా ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతుల స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం. కార్యక్రమంలోనికి వెళ్ళే ముందు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, మా దేవ, మీ ఘనమైనటువంటి నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. సత్య అన్వేషణ అనేటువంటి కార్యక్రమాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తూ మా కొరకు ప్రార్థిస్తూ వాక్యంను విని గ్రహిస్తూ ఆలోచిస్తున్నటువంటి హృదయాలను బట్టి, వ్యక్తులను బట్టి మీకు స్తుతుల స్తోత్రములు. అనేక మంది సత్యవాక్యమును అంగీకరించి జీవమార్గంలోనికి, సత్యమార్గంలోనికి రాగలిగినట్లు నీ కృపను అనుగ్రహించండి. మా దేశమును, మా అధికారులను, మాపై ప్రభుత్వం చేయించినటువంటి వారిని దీవించండి, ఆశీర్వదించండి. క్రీస్తు యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమె. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పోయినటువంటి వారం మనం పేతురు పత్రిక మీద వ్యాఖ్యానం ప్రారంభించాను. ఈ పేతురు గురించి అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నాను. ఇతని సహోదరుడైనటువంటి ఆంద్రియ ద్వారా పిలువబడ్డాడని, ఆంద్రియ, పేతురు బెత్సాయిదా వాడని, వారి యోహాను శిష్యులని మొట్టమొదట, తర్వాత క్రీస్తు యేసు శిష్యులుగా మారారని, తర్వాత అపోస్తలులుగా వారు ఏర్పరచబడ్డారని, అంత మాత్రమే కాదు కానీ యెరూషలేము సంఘంలో సంఘ పెద్దని, గొప్ప సువార్తికుడని, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి తలక్రిందలుగా సిలువ వేయబడి ఉన్నాడని, అనేకమైనటువంటి గొప్ప విషయాలు పేతురు గురించి మనం నేర్చుకుని ఉన్నాం. ఈ క్రైస్తవ హింస అనేటువంటిది అన్ని కాలాల్లోనూ కూడా మనకి కనపడుతుంది. కొన్నిసార్లు మనకి తెలియవచ్చు, కొన్నిసార్లు తెలియకపోవచ్చు. ఈ క్రైస్తవ హింస అనేటువంటిది చరిత్రలో చాలా ఎక్కువగా చూపించబడి ఉంది. కాన్స్టంటైన్ చక్రవర్తి కాలంలో క్రైస్తవులని బహు శ్రమల పాలు చేసినట్లు, వారిని ఎక్కువగా సిలువలు వేసినట్టు, తారుపూసి కాల్చినట్టు, గుహల్లో వారిని బంధించి హింసలు పెట్టినట్లు, యెరూషలేములో ఉన్నటువంటి క్రైస్తవులందరూ చెదరిపోయేటంత హింస వచ్చిందంటే బహుశా మీరు ఊహించవచ్చు ఎంత కఠినమైనటువంటి హింస యెరూషలేములో ఉన్నటువంటి క్రైస్తవులకు వచ్చిందో. ఆ సందర్భంలోనే యూదులు క్రైస్తవులుగా మారి ధర్మశాస్త్ర ప్రతినిధులు పట్టుకుని ప్రపంచమంతా చెదిరిపోయినట్లు మనకి అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. 3వ వచనం కాడి నుంచి నేను చదువుతాను, జాగ్రత్త గమనించాలని కోరుతూ ఉన్నాను. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారికి తండ్రి, అలాగే యేసుక్రీస్తు వారిని అంగీకరించినటువంటి మనకు కూడా ఆయన తండ్రి యెహోవా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు. ఆయన ఎవరంటే యెహోవా దేవుడు, స్తుతింపబడునుగాక. మొట్టమొదటగా మన స్తుతి, మన ఆరాధన తండ్రి అయిన దేవునికే చెందాలి. యేసుక్రీస్తు వారు కూడా తండ్రినే గణపరిచాడు. చాలాసార్లు క్రైస్తవులు సంఘాల్లో కానీ, ఆరాధనలో కానీ, స్తుతికూటాల్లో కానీ పాటలు పాడేటప్పుడు తండ్రి అయినటువంటి దేవునికి రావలసినటువంటి ఘనత, ఇవ్వవలసినటువంటి మహిమ ఇవ్వలేకపోతూ ఉన్నారు. చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ పరలోకమందున్న మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు. ఇవి విశ్వాస లోపాలు అని దేవుని యొక్క వాక్యం మనకి తేటగా తెలియజేస్తుంది. కాబట్టి మన పాట, మన ప్రార్థన, మన స్తుతి తండ్రి అయినటువంటి దేవునికే చెందాలని కోరుతూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో
దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను. యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఎక్కడ కూడా నన్ను ఆరాధించండి అని చెప్పినట్లు మనకి వాక్యాధారాలు లేవు. కానీ నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి. ఆరాధనలో, ఆదివారం ఆరాధనలో ఆరాధన అంతా తండ్రి అయినటువంటి దేవునికి చెందాలి. జ్ఞాపకం అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శరీరమునకు రక్తమునకు సాదృశ్యమైనటువంటి పాత్రలో యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవడానికి మనం చేయాలి. అలాగే కానుకలు, దేవుని యొక్క పరిచర్యల నిమిత్తం మనం కానుకలు ఎక్కువగా ఇవ్వాలి. ఇది ఒక క్రమం, ఒక ప్రాసెస్. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఇది శ్రమలోనూ, ఇరుకులోనూ, ఇబ్బందుల్లోనూ రోమా ప్రభుత్వం వల్ల బాధింపబడుతున్నటువంటి క్రైస్తవులకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ తిరిగి జన్మించడం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిది. అసలు వై షుడ్ వి బోర్న్ అగైన్ అనేటువంటి ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం ఎందుకు తిరిగి జన్మించాలి? అది అవసరమా? యేసుక్రీస్తు వారి సహోదరుడైనటువంటి యాకోబు అంటున్నాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. ద లైఫ్ ఆఫ్ మార్టిన్ లూథర్ అనేటువంటి పుస్తకంలో ఆయన ఏం రాశాడనంటే, క్రియలు లేని విశ్వాసము శాపము అన్నాడు. అంటే దీని మీద ఎక్కువగా రీసెర్చ్ చేశారు జాన్ వెస్లీ, మార్టిన్ లూథర్. మార్టిన్ లూథర్ని అయితే అపోస్తలులతో పోల్చారు. ఎందుకనంటే అతడు కూడా కెథోలిక్స్ వల్ల శ్రమ పొంది సరసాలకు వెళ్ళి ఎన్నో బాధలు పొంది ఈ యొక్క సత్యవాక్యాన్ని బయటకు తీసుకుని వచ్చినటువంటి వాడు మార్టిన్ లూథర్. మార్టిన్ లూథర్ సంఘ సంస్కర్త అని అన్నారు. ఆయన కనుక అంత త్యాగం చేయకపోయినట్లయితే ఈరోజు మన చేతుల్లో బైబిల్ ఉండేది కాదు. అటువంటి వ్యక్తి క్రియలు లేని విశ్వాసము శాపము అని అన్నాడు. మార్టిన్ లూథర్ గారు చాలా విషయాలు మాట్లాడాడు. సంఘము క్రీస్తుది, బాప్తిస్మము తిరిగి జన్మించుట చిలకరింపు కాదు, అది ముంచుట అని ఆయన చాలా చక్కటి వివరణ ఇచ్చాడు అన్ని విషయాల్లో. ఎవడు కూడా, ఏ మనుషుడు కూడా సంఘానికి తన పేరు ఇట్టుకోకూడదు, నా పేరు పెట్టకూడదు. ఆ ఘనత తండ్రి అయినటువంటి దేవుని కుమారుడైన క్రీస్తుకు చెందవలసిందే, ఆయన మన రక్షకుడు అని చాలా చక్కగా ద లైఫ్ ఆఫ్ మార్టిన్ లూథర్ అనేటువంటి పుస్తకంలో రాశాడు. మీరు ఎక్కడైనా దొరికితే ఆ పుస్తకం మీరు తెప్పించుకొని చదవచ్చు. విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ క్రొత్త జన్మ వాడబారనది నిర్మలమైనది అని అంటున్నాడు. అందుకు స్వాస్థ్యం ఉంది మనకి. ఈ లోక సంబంధమైనటువంటి శ్రమల్లో ఉన్నారు ఇప్పుడు మీరు. ప్రకటన గ్రంథం కూడా అదే సమయంలో రాయబడింది. ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి సువార్తికుడు యోహాను పద్మాసు దీపముకి వెళ్ళిన తర్వాత, మరలా కొంతకాలం పోయిన తర్వాత, కాన్స్టంటైన్ చనిపోయిన తర్వాత టైటస్ అనేటువంటి వాడు వచ్చిన తర్వాత మరలా అతడు ఎఫెసీ పట్టణానికి వచ్చినట్లుగా మనకు చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. అంత కఠినమైనటువంటి శిక్ష యోధా మతంతో కలిసి రోమా ప్రభుత్వం క్రైస్తవులు హింసించారు. ఈ యోధా మతం కూడా ఆ కాలంలో నీచమైనదిగా చూశారు. సిరియన్లు, అమోరీలు, ఫిలిస్తీన్లు. అప్పుడు దమస్కు హెడ్ క్వార్టర్గా ఉండేటువంటిది వారికి. షోమ్రోనేమో ఇశ్రాయేలీలకి హెడ్ క్వార్టర్గా ఉంది, యెరూషలేము యోధాకి హెడ్ క్వార్టర్గా ఉంది. వారు అలాగూ పరిపాలిస్తూ ఒక మతాన్ని ఒక మతం దూషించుకుంటూ ద్వేషించుకుంటూ యుద్ధాలు, పోరాటాలు జరిగించారు. అటువంటి సందర్భంలో క్రైస్తవులు ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూడండి. ఈరోజు స్వాతంత్ర్యం ఉంది మన దేశంలో. మన ప్రభుత్వం డెమోక్రటిక్ కంట్రీ అని అంటున్నారు, మతపరమైనటువంటి దేశం. మతం మీద ఎన్ని అబద్ధాలు ఆడుతున్నా, ఎన్ని నేరాలు చేస్తున్నా ప్రభుత్వం చూసి చూడనట్టు పోతుంది. ఈరోజు అన్ని మతాల్లోనూ కూడా బాబాలు, లేకపోతే చాలామంది స్వామీజీలు, క్రైస్తవ్యంలో కూడా చాలామంది రెవరెండ్లు, స్వస్థతలు అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది ప్రజలు గమనించాలి. గమనించినా కూడా దాన్ని విడిచిపెడుతున్నారు. కారణం ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. కారణం ఏమిటంటే మతపరమైన దేశం మన దేశం, మత సామరస్యం కలిగినటువంటి దేశం. ఇండియా ఈజ్ ఎ రిలీజియస్ కంట్రీ అని ప్రపంచంలో
ఒక నానుడు, ఒక పెద్ద పేరు ఉంది మన దేశానికి. అటువంటి అత్యున్నతమైనటువంటి దేశంలో మనకి శ్రమలు లేకపోయినా, శ్రమలు ఉన్నా మనకు కలిగినటువంటి స్వాస్థ్యము వాడబారనది, నిర్మలమైనది. ఇక్కడ పేతురు చాలా చక్కటి విషయాలు మాట్లాడుతున్నారు. అక్షయమైనది. ఈ అక్షయమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, వాడబారినటువంటి స్వాస్థ్యము ఎలాగూ మనుషునికి దొరికిందంట అంటే, మనలను మరలా జన్మింపచేసాను, తన కనికరము చొప్పున మరలా జన్మింపచేసాను. ఇది బైబిల్కి మూల సూత్రం. పాత నిబంధన కాలంలో చాలామంది యెహోవా దేవుడు చేసినటువంటి కార్యాలు యెరూషలేములోను, ఐగుప్తులోను, తర్వాత యెరికోలోను, ఆయా దేశాల్లో ఉన్నటువంటి వారు విన్నారంట. ఏమని? ఇశ్రాయేలీల దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశాడంట. ఆయన గొప్ప దేవుడంట. ఒక రాత్రి మేఘాన్ని 3 రాత్రులు దండులో ఉంచాడంట. ఐగుప్తీలకేమో చీకటిగా ఉందంట, ఇశ్రాయేలీలకేమో వెలుగుగా ఉందంట. అయ్యో ఎంత గొప్ప దేవుడు అని చెప్పుకున్నారు ఆ అద్భుతాన్ని చూసి. అరణ్యంలో మన్నాను కురిపించాడంట, నీరు ప్రవహింపచేశాడంట. ఇదేమి దేవుడు, ఎంత గొప్ప దేవుడు అని చాలామంది విశ్వాసం ఉంచారు అన్య దేశాల్లో కూడా. అందుకే సారేపతి స్త్రీ మనం చూస్తున్నాం. యెరికో పట్టణంలో ఒక వేశ్య సంతానం చెందినటువంటి ఆ స్త్రీని చూస్తున్నాం మనం. చాలామంది స్త్రీలు, పురుషులు దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఆ దేవుని కార్యాలు విని యోర్దాను నదిని 2 పాయలుగా చేశారట అని ఆ కాలంలో చెప్పుకునేవారు. కానీ ఇప్పుడైతే భూమి పుట్టినది మొదలుకొని జరగనటువంటి ఒక అద్భుతాన్ని దేవుడు చేశాడు. అది ఎప్పుడు, ఎక్కడ, ఏ యుగంలోనూ, ఏ దేశంలోనూ, ఏ గోళాల్లో జరగనటువంటి గొప్ప కార్యం. అది ఈరోజు అందరికీ ఆధారమైంది. అదేమిటనంటే, యేసుక్రీస్తు వారు సమాధిలోంచి తిరిగి లేచాడు అనేటువంటి మాట ఉంది. ఇది ఎర్ర సముద్రము 2 పాయలుగా విడిపోవడం కంటే గొప్పదంట. యోర్దాను నది 2 పాయలుగా విడిపోవడం కంటే గొప్పది. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు భూమి, ఆకాశం 24 గంటలు తిరగకుండా అలాగ ఆగిపోయింది. సూర్యుడు కదలలేదు, భూమి కదలలేదు. దానికంటే గొప్పదంట ఇది. ఇది చరిత్రకారులకి, సైంటిస్టులకి అందనటువంటి గొప్ప ఆలోచన ఇది. అసలు మనిషి చనిపోయి తిరిగి లేవడం అనేటువంటిది ఎంత విడ్డూరము, ఎంత అద్భుతం ఇది ఎంత గొప్ప కార్యము. అందుకని యేసుక్రీస్తు వారు అప్పుడప్పుడు అక్కడక్కడ శిష్యులతో మాట్లాడేవాడు. మీకు సూచక్రియలు ఇంకా కనపడ ఒకటే ఒక సూచక్రియ. అది ఏమిటనంటే, యోనా ఎలాగైతే 3 రాత్రింబగళ్ళు మత్స్యపు గర్భంలో ఉండి మరలా బయటకు వచ్చాడు, మనుష్య కుమారుడు కూడా అలాగే 3 రాత్రింబగళ్ళు భూమిలో కప్పబడి, భూమిలో ఉండి చనిపోయి తిరిగి లేస్తాడు. ఆయన అప్పుడప్పుడు మెన్షన్ చేశాడు ఈ మాటలు. ఇది వాస్తవమా కాదా అనేటువంటిది ఆ రోజుల్లోనే పరిశీలించారు రోమా ప్రభుత్వం. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఈయన లేస్తానన్నాడు, ఎలా లేస్తాడని ఒక పెద్ద బండ తెచ్చి సమాధి ముందు ఉంచి దాన్ని సీలు వేసి రాణువారిని అక్కడ కాపలా పెట్టి చాలా భద్రత చేశారు. కానీ ఆదివారం నాడు క్రీస్తు లేచెను అనేటువంటి మాట యెరూషలేం అంతా గుప్పమన్నప్పుడు రోమా ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇతరులకు లంచాలు ఇచ్చి ఆయన తిరిగి లేవలేదు కానీ శిష్యులు ఎత్తుకుపోయారు అని చెప్పండి యెరూషలేం అంతా అన్నారు. చూడండి, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేస్తే ఆ మరణాన్ని, ఆ విజయాన్ని ఎలాగూ దాయాలనుకుంటున్నారు రోమా ప్రభుత్వం. ఈరోజు కూడా చాలామంది యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి తిరిగి లేవలేదు, ఆయన సిలువ వేయబడలేదు, ఆయన సిలువ మీద మరణించలేదు అని వాదనలు, వాదోపవాదాలు వినపడుతున్నాయి భూమి మీద. అని అంటే ఈ వాదోపవాదాల వల్ల పాపం జరుగుతుంది. తెలియనటువంటి అమాయకులు నమ్ముతున్నారు కొన్ని విషయాలు. యేసుక్రీస్తు వారు సిలువలో లేయడం, పారిపోయాడు అని అంటే, కానీ అది వాస్తవం కాదు. అది ఆయన తిరిగి లేచాడు, అందుకు మేము సాక్షులము అని అంటున్నాడు. ఒక సాక్షి కాదు, 2 సాక్షి కాదు, 12 మంది సాక్షులు, 500 మంది సాక్షులు. ధర్మశాస్త్రం ఏమని చెప్తుందని అంటే, ఎవరైనా 2-3 సాక్షుల మీదట నేరారోపణ కానీ, నేరం లేదని కానీ మీరు రుజువు చేయాలి. కోర్టు కానీ, ఒక జడ్జి కానీ, ఒక న్యాయాధిపతి కానీ ఒక నేరాన్ని రుజువు చేయాలన్నా, దాన్ని కొట్టివేయాలన్నా 2-3 సాక్షులు ఉంటే సరిపోతారు. కానీ ఇక్కడ 2-3 కాదే, 12 మంది సాక్షులు ప్రత్యక్షంగా ఉన్నారు, 500 మంది సాక్షులు ప్రత్యక్షంగా ఉన్నారు. అపోస్తలుడు అంటే పౌలు సాక్ష్యంగా ఉన్నాడు, ఆయన తిరిగి లేచాడు అనడానికి ఇంకెంతకు మించిన సాక్ష్యం ఏంటి?
ఈరోజు ఎవరో ఒక ఆయన నేను జ్ఞాని అనుకుని వస్త్రధారణ వేషధారణ మార్చుకుని యేసుక్రీస్తు వారు సిలువలో మరణించలేదు అని అంటే అమాయకులు నమ్ముతున్నారు, విద్యావిహీనులు, అస్థిరులు. కాబట్టి విశ్వాస మూలాలు మనం బైబిల్లో మనం చూసినట్లయితే ఏం మాట్లాడింది, ఒక అక్షరంలో ఎంత విశ్వాసం దాగి ఉందో చూడండి. ఒక మాటలో పెద్ద చరిత్ర దాగి ఉంది, ఒక్కొక్క మాటలో. ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు వాస్తవాలను గ్రహించాలి. బైబిల్ చదువుతున్నామంటాం కాదు, సేవ చేస్తున్నామంటాం కాదు, సంఘంలో ఎలుగెత్తి ఏడుస్తున్నామంటాం కాదు, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, ఇవన్నీ సెకండరీ. అసలు నీ విశ్వాసము, నీ విశ్వాస జీవితం, నీ మూలం ఏమిటి? వాడబారనదట, అక్షయమైనది కనపడనటువంటిది. కనపడనటువంటి దాన్ని నమ్మగలిగినటువంటి శక్తి వాక్యం ఇచ్చింది మనకు. ఆయన పునరుత్థానం ఇచ్చింది. మనం ఎవరు ఆయన పునరుత్థానం చూడలేదు. యేసుక్రీస్తు వారు సమాధిలో తిరిగి లేచాడని మనం చదివామే కానీ విన్నామే కానీ మనం చూడలేదు. అపోస్తలుల ద్వారా మనం వింటున్నాం ఇప్పుడు యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడని. ఇది ఎంత అద్భుతము అని అంటే ఇది చాలా విడ్డూరం. పరలోకంలోనూ భూలోకంలోనూ మృతుల లోకంలోనూ కూడా ఇది విడ్డూరము, ఆశ్చర్యము. ఒక వ్యక్తి తిరిగి లేవడం అనేటువంటిది. యేసుక్రీస్తు వారు ఆయన చాలా తేటగా చెప్పాడు, పరలోకాన్ని నుండి వచ్చినవాడు నేను, నా తండ్రి చేత పంపబడినవాడు నేను, మరలా అక్కడికి వెళ్ళవలసిన వాడు నేను అని అన్నాడు. పరలోకాన్ని నుండి ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు. భూలోకం నుండి ఎక్కడికి వెళ్ళాడు? మృతుల లోకానికి వెళ్ళాడు, పరదేశం వెళ్ళాడు. పరదేశం వేరు, పరలోకం వేరు. నేను చాలాసార్లు మీకు క్లారిఫికేషన్ ఇచ్చాను, మీరు వింటున్నారు. అపహాసం చేయడానికి ఆలోచిస్తున్నారు, హేళన చేయడానికి ఆలోచిస్తున్నారే కానీ వాక్యాన్ని చాలామంది గ్రహించడం లేదు, ఆలోచించడం లేదు. విశ్వేశ్వరరావు ఏదో చెప్తున్నాడని నా మీద మీరు పగపడుతున్నారే కానీ విశ్వేశ్వరరావు చెప్పేటిది వాక్యమా ఏమిటని ఆలోచించలేనటువంటి స్వార్థికులు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచించండి. పరలోకం ఒకటే, పరదేశం ఒకటే అని మీరు అనకండి. చాలామంది అంటున్నారు శిలువ మీద దొంగ ఏ బాప్తిసం పొంది పరలోకం వెళ్ళాడని అంటున్నాడు. ఇంకా అది తెలియనటువంటి వారు క్రైస్తవులు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సేవ చేస్తున్నామని సంఘంలో సభ్యులుగా ఉంటున్నారని అంటే ఇది ఎంత అవమానపడాలి. ఇది మీరు ఏదో ప్రశ్న వేసి నేను చాలా గొప్ప ప్రశ్న వేసానని అహంకారంతో ఆనందిస్తున్నారే కానీ మీరు సిగ్గుపడాలి. శిలువ మీద దొంగ ఏ బాప్తిసం పొంది పరలోకం వెళ్ళాడు అని అంటే మీరు ఎంత అమాయకులో నాకు అర్థమవుతుంది. మీరు ఎంత లీస్ట్ యూఆర్ బేబీస్ ఇన్ క్రైస్ట్. మీకు ఆహారం వాక్యం కాదు, మీకు పాలే. ఇంకా నేర్చుకోవాలి. అటువంటి అజ్ఞానపు మాటలను ప్రశ్నలు వేసి మేము చాలా గొప్పవాళ్ళమని పక్కనున్న వాళ్ళని పాడు చేయకండి. ప్రేమ సహోదరి సహోదరులారా, స్నేహితులారా, యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడాడు. ఆయనకి భూమి మీద మనిషి కుమారుని పాపములు క్షమించడానికి అధికారం పొందాడు యేసుక్రీస్తు వారు. పాపాత్మురాలైనటువంటి స్త్రీ పాపాలను క్షమించాడు. 40 సంవత్సరములు పక్షవాయువు కలిగినటువంటి వాడి పాపాలు క్షమించాడు. అనేక మంది పాపాలను క్షమించాడు. ఆయన అధికారం పొందొచ్చాడు పాపాలను క్షమించడానికి. తర్వాత పరలోకానికి ఎక్కినవాడు ఒక్కడే అని మనకు పత్రికల్లో ఉంది. పరలోకానికి వెళ్ళలేదు ఎవరు, చచ్చిపోయిన వాళ్ళు అందరూ పరలోకం వెళ్ళిపోయారని ఈ సువార్థికులు మాట్లాడుతుంటే ఎంత వేదన, ఎంత దుఃఖం వస్తుందో చూడండి. ఇదిగో తండ్రి నీ చేతులకు అప్పగిస్తున్నా, నువ్వు చేర్చుకొని ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ద్వారా ఎంత అవమానం పరుస్తున్నారో దేవుణ్ణి. వాక్యం తెలియనటువంటి వారు, బోధించడం రానటువంటి వారు, వాక్యం చదవడం రానటువంటి వారు ఎంత అవమానకరమైనటువంటి మాటలు ప్రార్థనలు ఈరోజు చేస్తున్నారో మీరు సభ గమనించాలి. మీరు ఈరోజు జ్ఞానం ఉంది, ధనం సంపాదిస్తున్నారు, వ్యవసాయాలు చేస్తున్నారు, కంప్యూటర్లు చేస్తున్నారు, విద్య చదువుతున్నారు, ఎన్నెన్నో గొప్ప పనులు చేస్తున్నారు. కానీ బైబిల్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా డమ్మీల్లాగా ఉంటున్నారు అని అంటే సాతాను చేతిలో మీరు బందీలుగా ఉన్నారని నాకు అర్థమవుతుంది. కాబట్టి పరలోకాన్ని నుండి భూలోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు, ఇంచుమించు 34 సంవత్సరాలు ఈ భూమి మీద సంచారం చేశాడు. భూమి మీద రక్తం కార్చాడు, భూమి మీద మరణించాడు, అందరి వల్ల సమాధి చేయబడ్డాడు. తర్వాత మృతుల లోకానికి వెళ్ళాడు, పరదేశం. మృతుల లోకానికి ఎందుకు వెళ్ళాడని అంటే అక్కడ పూర్వం పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు, దైవజనులు అందరూ అక్కడ ఉన్నారు. అబ్రహాము, మోషే, దానియేలు, దావీదు, ఇటువంటి వారందరూ పాత నిబంధనలో ఉన్నటువంటి వారందరూ అక్కడ ఉన్నారు. అక్కడికి వెళ్ళి వారికి కనపడ్డాడు యెషయా. కన్యక గర్భము ధరించి కుమారుని కన్నా ఆ కుమారుడిని నేనే. ఆదికాండం 3:15 స్త్రీ సంతానం అని తండ్రి అయిన దేవుడు ఆదాము నీతో ఆ స్త్రీ సంతానం నేనే. ఎంత గొప్ప విషయాలు. 3 రోజులు అక్కడ ఉండొచ్చాడు. వచ్చి
మరలా ఆదివారం తిరిగి లేచి మూడవ దినాన్న 40 దినాలు మరలా భూమి మీద ఉన్నాడు. అందరికీ కనపడ్డాడు. ఒక్కరోజు ఒక గంట ఉంటే అదిగో తడుక్కుమంది, ఇదిగో మిల్క్కుమంది వచ్చాడు, అలాగే వెళ్ళిపోవడం చూశాను, ఎలాగెళ్ళిపోవడం చూశాను అని అనడానికి ఆధారాలు లేవు ఇక్కడ. ఈరోజు ఏదో ఒక లైట్ కనపడతా, అదిగో దేవుడు, ఇదిగో పోతాం, అదిగో అంటున్నారు. విడ్డూరమైనటువంటి మాటలు చేస్తున్నారు, విడ్డూరమైనటువంటి పనులు చేస్తున్నారు, ప్రజలను మోసం చేయడానికి, ధనాన్ని లాగడానికి. కానీ ఆయన అలా కాదే. 12 మంది సాక్షులు ఉన్నారు, 40 రోజులు ఉన్నాడు, 500 మందికి పైగా కనపడ్డాడు. తర్వాత నేనే అని చెప్పాడు, నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను అన్నాడు. ఆయన ఆరోహణం అవడం కూడా చూశారు శిష్యులు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం మీరు చదవండి. ఆయన ఆరోహణం అవడం కూడా చూశారు. ఇటు కుడి ఎడమలకు కూడా దేవదూతలు వచ్చి తీసుకెళ్తుంది, ఘనపరుస్తున్నాయి ఆయన్ని. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలీయులకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా? అప్పుడు ఆయన అంటున్నాడు, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు, వాటిని తెలుసుకోవడం మీ పని కాదు, నా పని కాదు, అది తండ్రికి తెలుసు. కుమారుడికి తెలియనటువంటి విషయాలు కూడా ఈరోజు చాలామంది నాకు తెలిసిపోయింది. యేసుక్రీస్తు వారు రాకడ పలానా సంవత్సరం, పలానా నెల, పలానా తారీఖు అని అబద్ధాలు ఆడుతున్నారు. ఆ రాకడ రాలేదు కానీ వీళ్ళు చచ్చిపోయారు. ప్రవచించినటువంటి వారు చాలామంది, దైవజ్ఞానం కలిగినటువంటి వారు మనకుని చాలామంది చచ్చిపోయారు. చాలామంది అబద్ధాలను బోధించి కూడా గొప్ప నాయకులుగా, గొప్ప సువార్థికులుగా వెలుగొంది అబద్ధాన్ని బోధించి చనిపోయినటువంటి వారు ఉన్నారు. ప్రియ స్నేహితులను నమ్మినట్లయితే ఒక రోజున వారు అందరినీ చూస్తాం. అది నేను నమ్మని కాబట్టి నేను అబద్ధాన్ని చెప్పలేకపోతున్నాను. నా దగ్గరికి ఎవరు రాకపోయినా, నన్ను ఎవరు మెచ్చుకోకపోయినా, నాకు రూపాయి ఇవ్వకపోయినా నేను ఎందుకు అబద్ధాన్ని చెప్పలేకపోతున్నానంటే, ఒక రోజుని ఛాలెంజబుల్ ప్లేస్ ఉంది మనకి. అక్కడ నిలబడతాం. నాయకులందరూ నిలబడతారు. ఆదాము దగ్గర నుండి పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు, బిలాము అందరూ నిలబడతారు. క్రొత్త నిబంధనలో అబద్ధాన్ని బోధించి సంఘానికి అబద్ధపు పేర్లు పెట్టి ఎంతో భక్తి జీవితం జీవించినటువంటి వారందరూ కూడా ఆ రోజు కనపడతారు. అది ఛాలెంజబుల్ ప్లేస్. నేను వాక్యాలు చదివినప్పుడు ఆ స్థలం ఎలాగుంటుందో, తీర్పు ఎలాగుంటుందో నాకు అర్థమైంది. కాబట్టి ఓహో, నేను అబద్ధాన్ని చెప్తే అంతమందిలో నేను కూడా ఒకడుగా ప్రభు మొక్కను చూడలేక సిగ్గుపడవలసి వస్తుందేమని ధైర్యంతో ఈ మాటలు నేను చెప్తున్నా. ఒకవేళ మీరు మెచ్చుకున్నా మెచ్చుకోపోయినా నాకు అనవసరం, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు అనవసరం. వాస్తవాన్ని మాత్రం చెప్పవలసినటువంటి బాధ్యత నాకుందని నేను గమనించి ఈ విషయాలు చెప్తున్నాను. మీరు కూడా ఆలోచించండి. ఆలోచించి ఏకీభవిస్తారో లేకపోతే దీన్ని విభజిస్తారో మీరు ఇష్టం. అది వ్యతిరేకిస్తారా? వ్యతిరేకించండి. ఏకీభవిస్తారా? ఏకీభవించండి. మీ సలహాలు, దైవ ఆలోచనలు నాకు తెలియచేస్తారా? తెలియచేయండి. ఐఎమ్ మోస్ట్ వెల్కమ్ యూ టు షేర్ అవర్ థాట్స్, అవర్ ప్రీచింగ్స్. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు కూడా నాకు సలహాలు ఇవ్వండి. మీరు కూడా తెలియచేయండి. అయ్యా ఇలాగుంది, మీరు ఇలాగ మాట్లాడుతున్నారు, నేను ఎలాగ అనుకుంటున్నాను, మీరు అలాగనుకున్నారు, అసలు దీని భావం ఏమిటి అని ఒకసారి మీరు తెలుసుకోవచ్చు. ఈరోజు ఎక్కువగా పునర్జన్మ సంబంధమైన బాప్తిస్మం అని అంటే చిలకరింపు అని అంటున్నారు. ఈ చిలకరింపు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు బైబిల్లో ఎక్కడైనా ఎప్పుడైనా దాన్ని చూపించగలరా? కానీ పాతిపెట్టుబడుట, సమాధి చేయబడుట, క్రీస్తుని ధరించుకునుట అని కొన్ని వందల రెఫరెన్సులు, కొన్ని వందల సార్లు అపోస్తులు మాట్లాడినటువంటి మాటని ఈ రోజున కాదని కొంతమంది చిలకరింపు అని అంటున్నారని అంటే అసలు బాప్తిస్మే వద్దని అంటున్నారు. కొంతమంది బాప్తిస్మంతో సంబంధం లేదనేటువంటి వారు ఉన్నారు. బాప్తిసం అంటే చిలకరింపు అనేటువంటి వారు ఉన్నారు. బాప్తిసం అంటే జెండా కింద నుంచి దూరం అనేటువంటి వారు ఉన్నారు. బాప్తిసం అంటే ఏదో 4 చుక్కల నీడలా జల్లుకునేటువంటి వారు ఉన్నారు. ఇంకా గొప్ప విషయం ఏమిటనంటే 6 నెలల ఉయ్యాల తొట్టులో ఉన్న పసిపిల్లకు కూడా బాప్తిసం ఇచ్చేటువంటి మూఢ నమ్మకాలు, మూఢ విశ్వాసాలు ఉన్నాయనంటే మీరు ఏం ఆలోచిస్తున్నారు? మన ముందున్నటువంటి అపోస్తులు ఏం చెప్పారు? లేకపోతే తర్వాత వచ్చినటువంటి మార్టిన్ లూథర్ గారు ఏం చెప్పారు? జాన్ వెస్లీ గారు ఏం చెప్పారు? బైబిల్ మీ చేతిలో ఉంది, మీరు చదవరా? మీరు వినరా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పునర్జన్మ సంబంధమైనటువంటి బాప్తిస్వం ద్వారా వచ్చేటువంటి గొప్ప దీవెన, ఆశీర్వాదము అక్షయమైనది. అది కనపడనటువంటిది. అంత మాత్రమే కాదు కానీ కనపడనటువంటిది అయినప్పటికీ అది నిర్మలమైనటువంటిది, అది వాడబారనటువంటిది. అటువంటి స్వాచ్ఛాన్ని పొందారు మీరు తండ్రి అయిన దేవుని వలన, కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా. ఎంత గొప్ప దీవెన! ఈ బాప్తిసం పొందినటువంటి వాడు ఎంతో ధన్యుడు. ఏ బాప్తిసం చిలకరింపు కాదు, 6వ నెలలో పొందినటువంటిది కాదు. అవి అసలు బాప్తిసాలు కాదు. దాని గురించి మనం అసలు మాట్లాడకూడదు. అసలు అది అవమానం, అది సిగ్గు.
నేను చిన్నప్పుడే పొందాను బాప్తిసం 6వ నెలలు అంటున్నాడే. ఎంత అమాయకుడు అతను. ఒకవేళ అతను డాక్టర్ అయి ఉండొచ్చు, ఇంజనీర్ అయి ఉండొచ్చు. అది అసహ్యం అనేటువంటి విషయం వాళ్ళకి తెలియడం ఉండేది. అది చిలకరింపేంటి? పాతి పెట్టబడితిరి, పాపములు కడిగి వేసుకుంటుంది. మనకు బైబిల్లో కూడా ఆధారాలు ఉన్నాయి. నపంసకుడు బాప్తిసం పొందాడు, వారంతటా వారు నీళ్ళలోనికి దిగిరి అని. తర్వాత బాప్తిసం నీళ్ళలో నుంచి వచ్చిరి. లుదియా ఆమె కుటుంబం బాప్తిసం పొందిరు ఆ రాత్రే. సరసాల నాయకుడు బాప్తిసం పొందారు. అపోస్తల కార్యం 3000 మంది ఆ 2వ అధ్యాయంలో బాప్తిసం పొందారు. ఎక్కడ చిలకరింపు అనేటువంటి మాట ఎక్కడ కనపడతాయి? కనపడన దానికే అంత హైలైట్ చేసి మీరు గర్వించి ఆనందపడుతున్నారని అంటే బైబిల్లో ఉన్నటువంటిది ఇంకా ఎంత హైలైట్ అది. దాని గురించి చెప్పడానికి నాకు ఎంత ఆశీర్వాదం కావాలి, నాకు ఎంత దీవెన కావాలి. ఒకవేళ మీరు ఏదైనా నా గురించి చెడు మాట్లాడాలి, తెర వెనకాలే మాట్లాడాలి, కానీ నా ముందు మాట్లాడే ధైర్యం మీకున్నట్లయితే నేను ఆహ్వానిస్తున్నాను. ఏమయ్యా చిలకరింపు తప్పు అని అంటున్నావు, ఎక్కడ తప్పు, ఎలా తప్పు, ఇదిగో రిఫరెన్స్ అని మీరు చెప్పండి. అలా చెప్పలేనప్పుడు మీరు ఆలోచించండి. ఆలోచించి నా ప్రియ స్నేహితుడా, నువ్వు బాప్తిసం పొందాలని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. అది ముంచుట బాప్తిస్మై ఉండాలి. అది తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి గత పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తు శరీరం అనేటువంటి సంఘములోనికై పొందదగినటువంటిదై ఉండాలి. అది సరైనటువంటి బాప్తిసం. అది వాడబారనటువంటిది, అది అక్షయమైనటువంటిది, అది నిర్మలమైనటువంటిది, అది మనకు స్వాచ్ఛము, అది పరలోకమందు ఉన్నది అని ఇక్కడ పేతురు మాట్లాడుతూ శ్రమల్లో ఉన్నటువంటి వారిని, ఇరుకుల్లో ఉన్నటువంటి వారిని, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ వారికి పత్రిక రాస్తున్నాడు. ప్రారంభంలోనే ఎంత అత్యున్నతమైనటువంటి ఉద్దేశము, ఎంత అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇక్కడ పేతురు పత్రిక ద్వారా ప్రజలకి, స్థానిక సంఘాలకి నేడు మనకి తెలియచేస్తున్నాడో మీరందరూ కూడా ఆలోచించాలని, సరైనటువంటి వాస్తవంలోనికి రావాలని, మనం అందరం చివరి దినాల్లో ఉన్నామని, మరి మనందరికీ కూడా శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మన స్వాస్థ్యాన్ని గట్టిగా పట్టుకుని ముందుకు వెళ్ళడానికి ఒక మహోద్యమంలాగా మన కుటుంబం తయారవ్వాలి, స్థానిక సంఘాలు తయారవ్వాలి, సువార్థికులు తయారవ్వాలి. ఈ భూగోళం అద్భుతమైనటువంటిది. దీని మీద పరలోక సంబంధమైనటువంటి విషయాలను బోధిస్తూ, పరలోక సంబంధమైనటువంటి సంఘాన్ని స్థాపిస్తూ, పరలోక సంబంధమైనటువంటి విషయాలను బోధిస్తూ, పరలోక సంబంధ సైనికులుగా, వారసులుగా మనం చేయడానికి సిద్ధపడదాం. ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీ హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు కూడా ఆహ్వానించండి. మనం కలిసి బైబిల్ చదువుదారి, కలిసి మనం ఆలోచించేద్దారి, మేలైనటువంటిది మనం చేపడదారి, దేవునికి మహిమకరంగా మనం పనిచేద్దారి. దేవుని చిత్తమైతే మరి యొక్క వచనాన్ని వచ్చేవారం మనం ఆలోచించేద్దారి. అంతవరకు దేవుడు మనకు సహాయం చేసి తోడుగా ఉండాలని కోరుతూ ముగిస్తాను. అందరికీ వందనాలు తెలియజేస్తాను. ఇంతవరకు మన సహోదరులు ఏ విశ్వేశ్వరరావు గారు మనకి దైవ సందేశాన్ని అందించారు. మీరు విన్నటువంటి ఈ వాక్యంలో ఎటువంటి అనుమానాలు లేదా సందేహాలు ఉన్నాయడలా మాకు తప్పక తెలియచేయండి. మా చిరునామా క్రీస్తు సంఘం, బాబూజీ నగర్, కోవూర్. మా ఫోన్ నెంబర్ 232550. సెల్ ఫోన్ నెంబర్ 9440113527. దేవుని చిత్తమైతే తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. వందనాలు.